శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మే 18వ తేదీ శనివారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి తాడేపల్లిగూడెం, దువ్వ, పైడిపర్రు, తణుకు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపూడి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, నిడదవోలు, వనకరమిల్లి తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వర్గమాతలో ఉన్నటువంటి ఒక నీతి పద్యాన్ని మనం తెలుసుకుందాం. దినములు గడుచుచున్నవి, దినరాజును రాత్రిరాజు తిరుగుచు, ఆయుర్దానము గ్రహించుచు, గంటా నినదం వనరింపుచున్న, నిద్రా మేల్కొనవు, యోగ సమాధి ముద్రాగై కొనవు, భద్రముగాదు సముద్రములో పడవ, ఛిద్రమైన గతి ఉపద్రవము ఈ తనువు, నిద్రా మేల్కొనవు. మరి అజ్ఞానం అనేటువంటి నిద్రలో మనం ఉండిపోయినట్లయితే మరి జ్ఞానాన్ని ఎప్పుడు మనం గ్రహించగలుగుతాం? చేత అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉండకు, యోగ సమాధిని గైకొనుకు. యోగ సమాధిని ఎందుకు నేర్చుకోవు? యోగ సమాధి అనేటువంటి ముద్ర గైకొనవు. ఎందుకు ఆ యోగ సమాధి అనేటువంటి ముద్రని తీసుకోవు? అంచేత త్రయీ సాధన ఎందుకు ఆచరించవు? మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటిది ఎందుకు ఆచరించవు? ఆచరించకపోయినట్లయితే మానవ జన్మకి అసలు అర్థమే లేదు అని చెప్పి స్వామి మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మన కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకుంటూ అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును కూడా గ్రహించడానికి యోగ సమాధి అనేటువంటి విషయంలో ధ్యాన సాధన అనేటువంటిది యొక్క విశిష్టతను మనకి స్వామి వివరిస్తున్నారు. మంత్ర సాధన, జ్ఞాన సాధనతో పాటు ధ్యాన సాధన కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఆ యోగ సమాధి అనేటువంటి విషయాన్ని కూడా మనం పాటించి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన.
गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని, మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక, నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి, నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి, మా కష్టములను దీర్చి, మా అజ్ఞానమనే చీకటిని తొలగించి, మా పొరపాట్లు మన్నించి, మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. స్వామి, నీ మహనీయ వైభవ మహాభాండారమందు ఎందరో ఏమేమో కొనిపోచున్న ఒక ఇంతే తగ్గిపోవదు. నీవే మార్గంబులకు అడ్డుదూరవు. ప్రపంచేచ్ఛా విహార క్రియా సామాన్యార్థములు ఒగ్గడింపవు. దయా సర్వస్వమున్ గూర్పగం స్వామి, నీది పరిపూర్ణతత్వం, అందులో లేనిది లేదు. సృష్టిలో విశిష్ట జీవరాశులన్నీ తమకు కావలసిన విభూతిని ఎంతగా నీ నుండి తీసుకున్నా తరిగిపోని భాండాగారం నీ స్వరూపం. ఎవరి ఆధ్యాత్మిక మార్గం ఏదైనా నీకు సంతోషమే, నీ పూజకు పుష్పమే. మహామాయతో నీవు కల్పించిన ఈ ప్రపంచం రకరకాల రూపాలను నీవు చేసే స్వేచ్ఛా విహారం పరిశీలించగలిగిన వాడికి పరమానందదాయకం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు.
శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభ్యుడు ఏ విధంగా ఉండాలో స్వామి ఎప్పుడు కూడా తెలియచేస్తుంటారనమాట. అనేక అవమానాలు ఎదురవుతుంటాయి, అనేక కష్టాలు ఎదురవుతుంటాయి, అనేక ఆపదలు ఎదురవుతుంటాయి. ఎన్ని ఎదురైనప్పటికీ కూడా స్వామి నీవు ఉన్నావు, నాకేం పర్వాలేదు, నీ యొక్క ఆశీస్సు నా వెంట ఎప్పుడూ కూడా ఉంటుంది, అంచేత వచ్చినటువంటి ఆపదల్ని కానీ కష్టాలను కానీ అన్నిటినీ కూడా నేను అధిగమించగలుగుతాను అనేటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ ఎవరైతే డెవలప్ చేసుకోగలుగుతారో అటువంటి వారే మాకు కావాలి అని చెప్పి స్వామి తెలియచేస్తున్నారు. అంచేత జ్ఞానము చాటుమాటునను సాధన చేసిన చిక్కగలగది, జ్ఞానము వెల్లడించుటకు సాగదు, సాగనీయరి మానవులు క్రీస్తును అవమానములు సెలవేసినట్లు మీ మేనుల చీల్చివేతురది మేలను వారే మాకు కావాలెన్. అంటే మీ మేనులు చీల్చివేసినప్పటికీ కూడా అది మేలు, చాలా మంచిది పని చేసావు స్వామి అని అనాలట మనం. అంటే మన ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా స్వామి ఈ కష్టాల్లోనే నువ్వు నీ యొక్క ఈశ్వర రస స్వరూపాన్ని మాకు గ్రహింపచేస్తున్నావు అని పాజిటివ్ యాటిట్యూడ్తో ఎవరైతే మనం తీసుకోగలుగుతామో అటువంటి వారే మనకు కావాలి అంటున్నారు. ఆనాడు ఆ కాలంలో క్రీస్తు కాలంలో అవమానాలు చేసి సెలవు వేసేసినప్పటికీ కూడా, రక్తం చిందించినప్పటికీ కూడా ఎవరైతే సెలవు వేస్తారో వాళ్ళని శిక్షించవద్దు అని చెప్పి క్రీస్తు కోరుకున్నాడట. సో ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ ఎవరైతే మనం డెవలప్ చేసుకోగలుగుతామో అటువంటి వారే మాకు కావాలి అని చెప్పి స్వామి శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో జ్ఞానాన్ని ఆర్జించమని చెప్తున్నారు. ఆ సద్గురువు ప్రబోధించినటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే ఆర్జించామో ఆ జ్ఞానం ద్వారా ఇటువంటి అనేక రకాలైనటువంటి ఆ విషయాలన్నీ కూడా మనం వైదొలగి మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి మనలో చేరి మనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ పాలలో ముంచినా నీళ్ళలో ముంచినా స్వామి నీదే భారం అనేటువంటి స్థాయికి మనం చేరగలుగుతాం అనమాట. అంచేత జ్ఞానము చాటుమాటునను సాధన చేసిన చిక్కగలగది జ్ఞానము. అంచేత ఏదో ఎక్కడో మనం కూర్చుని 4 పుస్తకాలు చదివేసుకుని జ్ఞానం పొందేద్దాం అంటే కుదరదండి. ఆ సద్గురువు యొక్క సద్గురువు యొక్క ఆశీస్సులతో మాత్రమే మనం జ్ఞానాన్ని పొందగలం. కానీ ఏదో 4 పుస్తకాలు చదివేసేసుకుని జీవాత్మ పరమాత్మగా పరిమాణం చెందేసింది అన్నటువంటి కబుర్లు మాత్రం చల్లవు. అటువంటిది అవకాశం లేదు. సద్గురువుని ఆశ్రయించి సద్గురువు యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని ఎవరైతే పొందుతారో వారు జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడానికి అవకాశం ఉంది. మరి శ్రీరామచంద్రుడు తీసుకున్నా, శ్రీకృష్ణ పరమాత్మ తీసుకున్నా వాళ్ళకే కూడా గురువులు ఉన్నారు. వాళ్ళు కూడా గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది వాళ్ళు మహా అవతార స్వరూపులుగా ప్రకటింపబడ్డారు. కాబట్టి గురువు లేకుండా సాయుధ్యం పొందడం అనేటువంటిది కుదరదు. అంచేత ఏదో చాటుమాటును జ్ఞానం సంపాదించేసుకుందాం అంటే మాత్రం వచ్చేటటువంటి విషయంగా లేదు ఈ పీఠంలో. అంచేత గురువుని ఆశ్రయించి భక్తి విశ్వాసం లక్ష్యంతో తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం ఈ పీఠంలో ఉంటూ ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని గ్రహించేసేటువంటి శక్తిని మనందరికీ కూడా స్వామి ప్రసాదించాలని చెప్పి స్వామికి మనందరి తరఫున కూడా విజ్ఞప్తి. మానవత్వమే మతమని మానవతయే ఈశ్వరత్వమనుచు తెల్పు యుద్ధమూర్తి విశ్వకల్యాణకారక ప్రేమమూర్తి ఉమరలీషా గురుత్తమును గినుతింతు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధీశులు డాక్టర్ ఉమరాలిషా సద్గురువర్యుల దివ్య పాదారవిందాలకు 100,000 కోటి వందనములు. జ్ఞాన మహాసభా సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఆధ్యాత్మిక జ్ఞానశక్తి గురించి కొన్ని విషయాలు చర్చించుకుందాం. మనందరిలో కూడా ఒక గొప్ప శక్తి దాగి ఉంది. ఈ విషయం ఆధ్యాత్మిక తత్వబోధకులు ఎల్లవేళలా తెలుపుతూనే ఉంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని కృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి విషయం ఇక్కడ సరిగ్గా అన్వయిస్తుంది. ఎలా అంటే తనను తానే ఉద్ధరించుకోవాలి, తనని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాశనం వైపు పోనిచ్చుకోకూడదు అని ఆ శ్లోకంలో చెప్తున్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనను గురించి తాను తెలుసుకోవాలి, తనను తాను ఉద్ధరించుకోవాలి. తన జన్మ ఎందుకు వచ్చింది,
తాను ఎందుకు ఈ జన్మను పొందాడు, తన యొక్క లక్ష్యం ఏంటి, ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ముందు తను ఆలోచించుకోవాలి. అటువంటి ఆలోచన అనేటువంటిది భౌతిక విధానంలో అనేక కష్టాలు తనను ఆవరించినటువంటి క్షణంలో ఏర్పడుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తాను పొందగలిగినట్లయితే ఈ జన్మ యొక్క లక్ష్యం సార్థకత, ఈ జన్మ యొక్క లక్ష్యం స్వస్వరూప జ్ఞానాన్ని పొందడం అనేటువంటి విషయం తనకు తెలియబడుతుంది. అప్పుడు గురువును ఆశ్రయించి సాధన చేసినప్పుడు క్రమంగా అనేక విషయాలను తెలుసుకుని సాధనా మార్గంలో ఆత్మతత్వాన్ని గ్రహించుకునేటువంటి స్థితికి ఎదగగలుగుతున్నాడు. ఈ మార్గంలో అనేక రకాలైనటువంటి పరీక్షలు ఏర్పడుతూనే ఉంటాయి. భ్రాంతి అనేక రకాల భ్రమల్ని కలిగిస్తూనే ఉంటుంది. అజ్ఞానం మనల్ని అనేక వ్యామోహాలకు గురి చేస్తూనే ఉంటుంది. తమోగుణం తన యొక్క ప్రభావానికి గురి చేస్తూనే ఉంటుంది. రజోగుణం ఎంతో విజృంభిస్తూ లోభానికి గురి చేస్తూనే ఉంటుంది. సత్వగుణం సుఖాల కోసం పరితపించేలా చేస్తూనే ఉంటుంది. ఈ ప్రకారంగా 3 గుణాలు కూడా తమ యొక్క ప్రవృత్తుల్ని మనపైన ఏర్పరుస్తూ అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేసేలాగా ప్రేరేపిస్తూనే ఉంటాయి. అలాగే ఇంద్రియాలు కూడా తమ యొక్క ప్రవృత్తులను అనుసరించి విషయాలను సేకరించుకోవడంలో మన మనస్సుని వ్యస్తం చేసి అనేక రకాలైనటువంటి విషయాలు ఆలోచనల రూపంలో కలిగిస్తూ వికల్పాల రూపంలో జనింపజేస్తూ మన యొక్క మానసిక శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. ఈ ప్రకారంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సాధకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీటన్నింటినీ కూడా అధిగమించగలిగినప్పుడు మాత్రమే తన యొక్క సాధనా మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాడు. దానికి తనకు కావలసినటువంటి శక్తి ఈ ఆధ్యాత్మిక జ్ఞానశక్తి. అందుకనే సద్గురువర్యులు త్రయీ సాధన ద్వారా ఇటువంటి ఆధ్యాత్మిక శక్తిని మనంతట మనల్ని పొందమని, దాన్ని స్వశక్తి రూపంలో తెలుసుకుని తరించమని ప్రబోధిస్తూ ఉన్నారు. మంత్ర సాధన అనేక వేల సార్లు మనం మహామంత్రాన్ని మన మనస్సులో గొప్ప సంకల్పంతో, గొప్ప దీక్షాభావనతోటి మనం స్మరించుకున్నప్పుడు ఎంతో గొప్ప మానసిక శక్తి మనలో జనిస్తుంది. దాన్ని అనుభవంలో పొందగలిగినట్లయితే అనంతమైనటువంటి ధైర్యాన్ని మనం పొందవచ్చు. దేన్నైనా సాధించగలను అనేటువంటి ఒక గొప్ప స్వశక్తిని మన అనుభూతిలో మనం నిరూపించుకోవచ్చు. అదేవిధంగా జ్ఞానశక్తి జ్ఞాన సాధన ద్వారా మనకు ఏర్పడుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం కలిగి మనం మంచి మార్గంలోనే, ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలోనే ఉండగలిగేటువంటి ప్రేరణ మనకు కలుగుతుంది. ఈ రెండింటినీ అనుసంధానింప చేసుకుంటూ ధ్యాన సాధనను మనం ఆచరించగలిగినట్లయితే రెండింటిలోనూ కూడా స్థిరత్వాన్ని మనం పొందగలిగి మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకుని ఆత్మదీప్తిని దర్శించగలిగేటువంటి స్థాయికి మనం చేరుకోగలుగుతాం. నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత అని భగవద్గీతలో చెప్తారు. మనకి ఇష్టమైనటువంటి దాన్ని పొంది సంతోషిస్తూ ఉంటాం, అలాగే మనకి ఇష్టం లేని దాన్ని పొంది దుఃఖిస్తూ ఉంటాం. అలా కాకుండా రెండింటినీ కూడా సమభావంతో స్థితప్రజ్ఞతతో దర్శించేటువంటి స్థితి మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే మన యొక్క బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు. ఆ విధమైనటువంటి స్థిరత్వాన్ని మన మనస్సులో ఏర్పరచుకున్నట్లయితే, మనస్సు స్థిరంగా మారినప్పుడు మనస్సులో నిశ్చలంగా ఉన్నటువంటి ఆత్మదీప్తి దానంతటదే సహజంగా ప్రకాశిస్తుంది. అప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత అన్నట్లుగా ఈ ఆత్మ పరమాత్మ వేరు కాదు అనేటువంటి ఆత్మజ్ఞానం కలిగి పరమాత్మ స్వరూపులయ్యేటువంటి జీవన్ముక్త అవస్థ కలుగుతుంది. దానికి మూలంగా ఏది చెప్పబడింది అన్నట్లయితే జ్ఞానము. ఈ జ్ఞానాన్ని మనం పుస్తకాల రూపంలో, గ్రంథాల రూపంలో పొందుతూ ఉన్నా దాన్ని ఆచరణ రూపంలో మనం పెట్టినప్పుడు క్రమంగా నిత్యానిత్య వస్తు వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి జ్ఞానాన్ని మనం హంస రూపంలో దాన్ని విశ్లేషించుకుంటూ మెలగాలి. తరువాత అరిషడ్వర్గాల యొక్క స్థాయిని మనకి ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఇంద్రియాల యొక్క ప్రవృత్తి దానంతట అదే అణిగిపోయేటువంటి విధంగా మన మనస్సుని
మనం జ్ఞానశక్తితోటి నింపుకోవాలి. తద్వారా ఏమవుతుంది అన్నట్లయితే మనంతట మనమే బలవంతంగా ఎవరో మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెట్టినట్లుగా కాకుండా స్వతంత్రంగా స్వతంత్ర శక్తిని మనం పొందగలిగేటువంటి స్థితిని మనం పొందుతాం. దానివల్ల ఏమవుతుంది అన్నట్లయితే భౌతిక జీవన విధానం ఎంతో సుఖమయంగా మారిపోతుంది. ఆనందం, అనంతమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాం. ఇవాళ మనం చూసినట్లయితే ఒక సినిమా చూస్తే 3 గంటల సమయం మనం సంతోషంగా ఉంటున్నాం. లేదా ఒక సీరియల్ చూస్తే కొన్ని బాధలు, కొన్ని సమస్యలు, కొన్ని సంతోషకరమైన విషయాలు ఉంటాయి. అలాగే ఫోన్లో ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఇందులో ఉన్నటువంటి వీడియోలు చూసినట్లయితే మనకి ఏదో ఒక తెలియని సంతోషం కలుగుతుంది. ఇదంతా కూడా ఎప్పటి వరకు కలుగుతుంది అంటే ఈ సందేశాలు, ఈ వీడియోలు చూస్తున్నంతసేపు మాత్రమే మనకు కలుగుతుంది. లేదా ఆ పాటలు వింటున్నంతసేపు మాత్రమే మనకు కలుగుతుంది. ఇదంతా కూడా క్షణికమైనటువంటి సుఖము అని చెప్పబడింది. అలా కాకుండా ఎల్లప్పుడూ మనకి సుఖం కావాలి, ఎల్లప్పుడూ సంతోషం కావాలి. దేనివల్ల బయట పొందేటువంటి విషయాల వల్ల పొందేటువంటి సుఖం కాదు. మనంతట మనం సుఖస్వరూపులుగా మారాలి, ఆనంద స్వరూపులుగా మారాలి, ఎల్లప్పుడూ ఆనందాన్ని మనం పొందాలి అన్నట్లయితే దానికి మార్గం ఒక్కటే, ఆధ్యాత్మిక జ్ఞానశక్తి. దాన్ని పొందగలిగినట్లయితే స్థితప్రజ్ఞత దానంతట అదే ఏర్పడుతుంది. స్థితప్రజ్ఞత ఏర్పడినప్పుడు ఒక దాని గురించి కోరుకోవడం, ఇంకొక దాన్ని తిరస్కరించడం అనేటువంటి భావనే ఉండదు. ఆ ప్రకారంగా మనలో స్థితప్రజ్ఞత ఏర్పడినప్పుడు, మనస్సు ఆత్మదీప్తిని పొందగలిగినప్పుడు మనకు ఒక గొప్ప మానసిక శక్తి జనిస్తుంది. తద్వారా అనేక మహాత్మ్యాలను మన యొక్క జీవన విధానంలో మనం దర్శించవచ్చు. ఆ ప్రకారంగా దర్శించినటువంటి మహాత్మ్యాలే అనేక వ్యక్తుల రూపంలో, చరిత్రల రూపంలో మనం ఇప్పుడు పొందుతూ ఉన్నాం. కృష్ణ పరమాత్మ విశ్వరూపంగా మహాత్మ్యాన్ని నిరూపించారు. అలాగే మహమ్మద్ ప్రవక్త వారు కూడా, యేసుక్రీస్తు వారు చచ్చిన వారిని లేపి పంపించేవారు. ఆ ప్రకారంగా వారి మహాత్మ్యాన్ని నిరూపించారు. అలాగే మార్కండేయుడు మృత్యువుని జయించాడు, నచికేతుడు మృత్యువుని దర్శించాడు, సావిత్రీదేవి తన భర్త ప్రాణాలని తీసుకుని వచ్చింది. అలాగే ఏయాతి మహారాజు ఏం చేశారు, వృద్ధాప్యాన్ని తన కుమారుడికిచ్చి తన కుమారుడి యొక్క యవ్వనాన్ని తాను పొందాడు. ఈ ప్రకారంగా ఎన్ని ఘట్టాలు, ఎన్ని సంఘటనలు, ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మన పీఠాధిపతులు కూడా అనేక మహాత్మ్యాలని మన యొక్క అనుభవంలో నిరూపణ చేస్తూనే ఉన్నారు. దానంతటికీ ఉన్నటువంటి మూలమైన శక్తి ఏది అన్నట్లయితే ఆత్మశక్తి. అదే ఆధ్యాత్మిక జ్ఞానశక్తి రూపంలో మనలో తెలియబడుతూ ఉంది. దాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే అనేక సమస్యలను మనంతట మనమే తొలగించుకుని సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని సాగించగలుగుతాం. అది తాత్విక జీవన విధానం వల్ల మాత్రమే సిద్ధింపబడుతుంది. కాబట్టి మన దృష్టిని చిన్న చిన్న విషయాల వైపు, క్షణికమైనటువంటి సుఖాలు కలిగేటువంటి వాటి వైపు మరల్చకుండా ఆధ్యాత్మిక జ్ఞానంతో, వివేకంతో, మేధాశక్తి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక మేధాశక్తితోటి మనం ఆలోచించుకుని ప్రవర్తించుకుని ఆ ప్రకారంగా మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి దాంట్లోనూ కూడా మనకి సంతోషం దాగి ఉంది. కష్టంలో కూడా సంతోషం దాగి ఉంది, సుఖం దాగి ఉంది, దుఃఖంలో కూడా ఆనందం దాగి ఉంది. ఆ విధంగా మన దృష్టి తత్వదృష్టిగా మార్చుకుని ఈ కాలాన్ని అంతటినీ కూడా సంతోషమయం, ఆనందమయం చేసుకుని భగవత్ కృపకు పాత్రులవుదాం. ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామివారికి నా యొక్క నమస్కారములు. స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2024వ సంవత్సరము మే 18వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా
అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తాడేపల్లిగూడెం, దువ్వ, పైడిపర్రు, తణుకు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపుడి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, నిడదవోలు, ఉనకరమిల్లి మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వం ఈశ్వరత్వంగా తాత్విక జ్ఞాన మార్గంలో పయనించి అనుభవపూర్వకంగా తరించేటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రబోధించి తరింపజేసేటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజానికి, మన దైనందిన జీవన విధానానికి, సామాజిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు దైనందిన జీవన విధానంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి, అశాంతి, అలజడి, ఎన్నో రకాలైనటువంటి అంశాలు మన దైనందిన జీవన విధానంలో మానసికంగా మనకి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. ఆ మానసికమైనటువంటి ఆ ఇబ్బందులను మనం తొలగించుకోవడానికి మనం భగవంతుణ్ణి కొంత సమయం ధ్యానించుకోవాలి, కొంత సమయం భగవంతుని పూజించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి అనేటువంటి భావనలో మన దైనందిన జీవన విధానంలో వారి వారి మత ధర్మాల్లో ఉన్నటువంటి ఆచారాలను అనుసరించి కొంత సమయాన్ని భగవత్ ప్రార్థనకై మనం వెచ్చించి ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలు పొంది మన దైనందిన జీవన విధానం సవ్యంగా, సక్రమంగా, అనుకూలంగా అన్ని పనులు పూర్తి కావాలి అని భగవంతుణ్ణి మనం స్మరించుకుని మన దినచర్యలో ఆయా కార్యకలాపాలు మనం సాగించడం మనం జరుగుతుంది వారి వారి యొక్క మత ధర్మాలను అనుసరించి. అంచేత ప్రతి మత ధర్మంలో వారి యొక్క పూజా విధానం, వారి యొక్క ప్రార్థనా విధానం, వారి యొక్క ఆరాధనా విధానం, వారి యొక్క ధ్యాన స్వరూపమైనటువంటి విధానంలో భగవంతుణ్ణి మనం అర్థించి భగవంతుని యొక్క కృప పొంది ఆశీస్సులు పొంది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఉండేటువంటి కార్యకలాపాలన్నీ సక్రమంగా నిర్వహించుకోవడం మనం జరుగుతుంది. అంచేత భగవత్ ఆరాధన ద్వారా భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవతత్వం ద్వారా మన జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనా శక్తిలో తాత్వికమైనటువంటి భావనలు ఏర్పరచుకొని మనం మనుగడ సాగించడం వల్ల మన జీవన విధానం సుఖమయం చేసుకోవడానికి చక్కని మార్గదర్శకంగా తెలియబరచబడుతుంది. అంచేత భగవంతుడిని ధ్యానించుకొని, స్మరించుకొని, పూజించుకొని, అర్థించి మనం ఆయా కార్యకలాపాలు సాగించినట్లయితే మన చేసేటువంటి స్వప్రయత్నానికి కావలసినటువంటి మానసిక శక్తి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా పొందుతూ మన దేహ శక్తి ద్వారా మనుగడలో మన ఆయా కార్యకలాపాలన్నీ చక్కగా నిర్వహింపజేసుకోవడానికి మానసిక శక్తితో పాటు దేహ శ్రమ కూడా ఎంతో అవసరం కనుక ఈ రెండిటి యొక్క మిళితం చేత మన యొక్క పనులన్నీ చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అంచేత మనం భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందటం కొరకు మనం ప్రతిరోజు కొంత సమయం భగవతారాధనలో మనసుని నిమగ్నము చేసుకొని మనం చేసేటువంటి కార్యకలాపాలు సక్రమంగా నిర్వహింపజేయు స్వామి అని ఆ భగవంతుడిని అర్థించి మనం దైనందిన జీవన విధానం ప్రారంభించినట్లయితే మన కార్యకలాపాలన్నీ సక్రమంగా జరిగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అంటే భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పూజించాలి, ఎందుకు ధ్యానించాలి, ఎందుకు అర్థించాలి అనేటువంటి
నాస్తికవాదం కూడా మనలో కొందరికి ఉంటుంది. ఆ నాస్తికవాదం వల్ల వచ్చేటువంటి ఫలము ఫలితము మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. ఎందువల్ల అన్నప్పుడు ఎంత శ్రమతో మనం దేహ శ్రమ ఆచరించినప్పటికీ దానికి మానసిక మనోశక్తి మనకి లేకపోయినట్లయితే, దేహ శ్రమకు మనోశక్తి తోడు కాకపోయినట్లయితే మనం చేసేటువంటి పని యందు సక్రమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉండదు. అందువల్ల మానసిక శక్తి దేహశక్తికి తోడై మనం చేసేటువంటి శ్రమకు మనం చేసేటువంటి ప్రయత్నానికి చక్కని ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత మనం మానసిక మనోశక్తి మనలో పెంపొందింప చేసుకోవడానికి ఒక భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని మనం ఆశ్రయించి మనం ప్రయాణం సాగించినట్లయితే మనలో మనోశక్తి వృద్ధి చెందుతుంది. కొన్ని సమయాల్లో మనోశక్తి నాస్తికవాదంలో ఉన్నటువంటి వారికి మనోశక్తి బలహీనపడుతూ ఉంటుంది. బలహీనపడినప్పుడు వారు చేసేటువంటి ప్రయత్నం సానుకూలంగా లేకపోయినట్లయితే ఆ మనోశక్తి లేకపోవడం చేత, బలహీనపడుట చేత వారు ఆ ఫలితాలు సాధించలేరు. అంచేత భగవత్ శక్తితో కూడినటువంటి మనోశక్తి మనలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి దేహశక్తికి, శ్రమకు, ప్రయత్నానికి భగవత్ స్వరూపమైనటువంటి మనోశక్తి తోడైనప్పుడు ఆయా ఫలితాలన్నీ కూడా ఎంతో సక్రమంగా సవ్య దిశలో చక్కని ఫలితాలు పొంది తరించే అవకాశం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంచేత మనస్సును బలీయమైనటువంటి శక్తిగా మార్చుకోవడానికి మనోశక్తిని, మనోధైర్యాన్ని, మనోసంకల్పాన్ని ఏర్పరచుకోవడానికి మనకు భగవత్ కృప మనకు ఎంతో అవసరము. భగవంతుడు లేడు, భగవంతుడి యొక్క రూపాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క విషయాన్ని స్మరించినటువంటి నాస్తికులకు అయినట్లయితే మానసిక బలహీనతలు ఏర్పడుతుంటాయి. ఆ మానసిక బలహీనతలు శరీరాన్ని కృంగతీస్తూ ఉంటాయి. శరీరం యొక్క మనుగడలో ఆయా ఫలితాలు పొందేటువంటి విషయాల్లో శరీర తత్వాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటాయి. అంచేత శారీరక బలహీనత, మానసిక బలహీనత ఈ రెండూ ఏర్పడినప్పుడు మన జీవన విధానంలో మనం చేసేటువంటి పనులకు కావలసినటువంటి ఫలితం మనకు లభించదు. అంచేత మనం చేసేటువంటి ప్రతి పని యందు శారీరక శక్తి, మానసిక శక్తి ఈ రెండూ తోడైనప్పుడు మన ఫలితాలన్నీ కూడా చక్కగా సవ్య దిశలో మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొంది తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అంచేత దేహాన్ని అనుసరించి మనసును అనుసరించి దేహం, ఈ రెండు ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగినటువంటి అంశాలుగా మన యొక్క జీవనచర్యలో మనకు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి అటువంటి తాత్వికమైనటువంటి జీవన తత్వాన్ని మనం దైనందిన జీవన విధానంలో అలవర్చుకున్నట్లయితే మనసును అనుసరించి దేహాన్ని అనుసరించి మనస్సు ఒకదానితో ఒకటి మిళితమై అనుసంధానింపబడి ఆయా కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి భగవత్ స్వరూపం యొక్క ఆశీస్సు, భగవత్ స్వరూపం యొక్క శక్తి. ఆ శక్తి ధ్యాన రూపంగా, ప్రార్థన రూపంగా, ఆరాధన రూపంగా, పూజా రూపంగా ఆయా మత ధర్మాల్లో ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి మనం స్వీకరించి ఆ పూజా విధానాన్ని, ఆరాధనా విధానాన్ని, ఆ ధ్యాన విధానాన్ని, ఆ ప్రార్థనా విధానాన్ని మనం స్వీకరించి మనలో ఆ అద్భుతమైనటువంటి శక్తిని మనసులో సమకూర్చుకొని ఆ సమకూర్చుకున్నటువంటి శక్తి దేహం యొక్క విధానంలో సమర్పించుకుని మనం ఆయా కార్యకలాపాలు మనం సాగించినట్లయితే మన ఫలితాలు మనకు ఒక చక్కని అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తాయి. అప్పుడు మనకి అందులో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి ఏ విధంగా ఉంది అనేటువంటి అనుభూతి ద్వారా మనకు ఒక చక్కని మహత్యంగా, ఒక అద్భుతమైనటువంటి భగవత్ శక్తిగా, ఆశీస్సుగా మనకు తెలియబడుతుంది. ఆ విధంగా భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క ఆరాధనలో, భగవంతుని యొక్క పూజా విధానంలో, ఆయా మత ధర్మాల్లో
ప్రసాదింపబడినటువంటి ఆయా విషయాలను మన యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ వారి యొక్క మత ధర్మానుసారమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయా పూజా విధానాలను అనుసరించి ఆ భగవంతుని అర్థించి మన యొక్క దినచర్య మనం ప్రారంభించినట్లయితే మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి తాత్విక జీవన తత్వం మనకు అలవర్చుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. మనతో పాటు మన పిల్లలకు కూడా ఆ బాట మనం నేర్పగలిగినట్లయితే ఆ పిల్లలు కూడా మన సంతతి కూడా మన వలె మన బాటలో వారు ప్రయాణం చేసినప్పుడు వారికి మనకి మధ్య ఒక చక్కని ఆధ్యాత్మిక బాంధవ్యము, భగవత్ స్వరూపం యొక్క ఆశీస్సు ఇరువురికి ఆ కుటుంబంలో ప్రసాదింపబడి ఆ కుటుంబం సుఖమయంగా, ఆనందంగా, సంతోషంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఆ కుటుంబంలో ఏర్పడుతుంది. ఆ విధంగా కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల చేత ఆ భగవత్ తత్వం యొక్క మార్గంలో ప్రయాణం సాగించడం ద్వారా మనందరిలో భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనందరం, మన కుటుంబ సభ్యులందరూ ఆస్వాదిస్తూ మన యొక్క మనోభావాల్లో ఉండేటువంటి కలుషితమైనటువంటి అంశాలు తొలగించుకుంటూ, మనలో ఉండేటువంటి విభేదాలను తొలగించుకుంటూ, మనలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుంటూ, మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని పొంది తరింపజేసుకోవడం ద్వారా మనలో ఒక చక్కని ఆధ్యాత్మిక బాట, భగవతత్వము మనందరిలో, మన కుటుంబ సభ్యులందరిలో ఏర్పడినప్పుడు మనందరిలో కూడా ఒక సమైక్యత, సమభావం, ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన కుటుంబంలో ఏర్పడుతుంది. ఆ కుటుంబంలో ఏర్పడినటువంటి ఆ వాతావరణం ప్రతి ఒక్కరూ ఆచరించగలిగినప్పుడు సమాజంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ యొక్క కుటుంబ వాతావరణంతో కూడినటువంటి సామాజిక వాతావరణం మనందరిలో ఏర్పడినప్పుడు మన సమాజం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది. మనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం సమాజంలోనూ మన కుటుంబంలోనూ ఏర్పరచుకోవడం ద్వారా మనకు ఆరోగ్యకరమైన ఆయుష్తో కూడినటువంటి ఒక మానసిక ప్రశాంతత మనందరికీ ఏర్పడుతుంది. ఆ మానసిక ప్రశాంతతతో పాటు మన అభివృద్ధి, మన యొక్క దినచర్య అన్నీ కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి పండుగ వాతావరణం మన కుటుంబంలోనూ మన యొక్క సమాజంలోనూ ఏర్పరచుకోవడం ద్వారా ఒక ప్రతిరోజు మనకు పండుగ కిందే మన దినచర్య ప్రారంభం కాబడేటువంటి అవకాశం మనందరిలో కలుగుతుంది. కాబట్టి మనందరం కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకుని సమర్థవంతంగా భగవంతుని యొక్క మార్గదర్శకమైనటువంటి తాత్విక విధానంలో మనం ప్రయాణం సాగిస్తూ ఇహాన్ని పరాన్ని రెండిటిని ఈ యొక్క మన దినచర్యలోనే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించి పరాన్ని కూడా ఇహంలోనే గ్రహించేటువంటి విధంగా మన యొక్క మనోవిధానంలో మార్పులు ఏర్పరచుకుని మనం ఆ చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకోగలిగినట్లయితే మనం నిత్యం మన యొక్క గృహంలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సమాజంలో మనందరికీ కూడా ఒక చక్కని పండుగ వాతావరణం ప్రతిరోజు మనం అనుభవించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం పొంది తరింప చేసుకోవాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆ భగవత్ తత్వాన్ని, భగవంతుని యొక్క ధ్యానాన్ని, భగవంతుని యొక్క పూజని, భగవంతుని యొక్క ఆరాధనను, భగవంతుని యొక్క ప్రార్థనను మనం ప్రతిరోజు మన యొక్క మనుగడలో వారి యొక్క మత ధర్మాలను అనుసరించి ఆచరించి మనందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి ఏకత్వ భావనతో మనం ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో మన యొక్క దినచర్య ప్రారంభించుకుని మనుగడ సాగించగలిగినట్లయితే అదే నిజమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి. ఇహాన్ని పరాన్ని రెండింటినీ జోడించి ఈ లోకంలో మనం ఉండగానే ఆ భగవంతుని యొక్క తాత్విక శక్తిని, ఆశీస్సుని ఇహంలోనే పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆయుష్, ఆరోగ్యంతో మన జీవన విధానం అలవర్చుకోవడమే
ఒక చక్కని ఆధ్యాత్మిక బాట. ఆ ఆధ్యాత్మిక బాటే ఆ భగవంతుని యొక్క తత్వం. ఆ భగవంతుని యొక్క తత్వమే పరమాత్మ యొక్క ముముక్షత్వ ధామానికి చేరుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని ఈ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మన సద్గురువర్యుల యొక్క సన్నిధానంలో ఈ చక్కని ప్రబోధాత్మకమైనటువంటి తాత్విక జ్ఞాన సందేశాన్ని పొంది ధరించి భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం మే 10వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశీస్సులు పొందవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. గురుమూర్తిం స్మరేన్నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యన్న భావయేత్. ఈ యొక్క శ్లోకానికి మనం అర్థం చూసుకున్నట్లయితే శ్రీ సద్గురువు యొక్క రూపాన్ని సదా పరబ్రహ్మంగా తలంచాలి. శ్రీ గురుదేవుని యొక్క నామాన్ని సదా జపించాలి. గురువు యొక్క ఆజ్ఞను సర్వకాల సర్వావస్థందులు కూడా ఆచరించాలి. ఈ కనపడేదంతా కూడా గురువు కన్నా అన్యమని చెప్పి భావించకూడదు. గురుర్మూర్తిం స్మరేన్నిత్యం, శ్రీ గురుదేవుని యొక్క రూపాన్ని సదా పరబ్రహ్మ స్వరూపంగా ధరించాలి. గురోర్నామ సదా జపేత్, గురువు యొక్క నామాన్ని ఎల్లప్పుడూ కూడా జపిస్తూనే ఉండాలి. గురోరాజ్ఞాం ప్రకుర్వేత, గురువు యొక్క ఆజ్ఞను సర్వకాల సర్వావస్థలను కూడా ఆచరించాలి. గురోరన్యన్న భావయేత్, ఈ కనపడేదంతా కూడా గురువు కన్నా అన్యమని భావించకూడదు. ఈ మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు కలిగినటువంటి సద్గురుమూర్తి పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస పుణ్యకాలంలో అంతర్జాల సదస్సు మే 18వ తేదీ శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, దువ్వ, పైడిపర్రు, తణుకు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపూడి, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, నెడదవోలు, వణకరమిల్లి, వెంకట్రాయపురం, పెరవలి, కృష్ణాయపాలెం తదితర నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు అనుగ్రహ భాషణ రూపంలో ప్రసరింపు చేయడం జరిగింది. ముందుగా మే 18వ తేదీ తాడేపల్లిగూడెం పట్టణంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకి, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్న రెండవ కుటుంబం శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు, శ్రీమతి సుజాత, కుమార్తెలు స్నేహాంజలి, నవీన కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు వెంకట సాయి పవన్, కుమార్తె సత్యరావళి కుటుంబ సభ్యులు, శ్రీ బొండపల్లి శ్రీనివాస్, శ్రీమతి రమాదేవి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమాకృష్ణమోహన్ కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంట శ్రీనివాస్, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి, శ్రీమతి గంగారత్నం, కుమారుడు షాబాబు, కోడలు పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ గూడపాటి రామజోగేశ్వరరావు అనే శ్రీను, శ్రీమతి పార్వతి అనే సీత, మనవడు ఉమా యోషన్ కుటుంబ సభ్యులు, శ్రీ తోట సత్యనారాయణ అనే అన్నవరం, శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు శివకుమార్, కోడలు మౌనిక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గంధం వెంకటరమణారావు గారి కుటుంబ సభ్యులకి,
శ్రీ యాళ్లబండి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచంటి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోడపాటి రామజోగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ తోట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మీరాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ గంధం స్నేహాంజలి, గంధం నవీన కుటుంబ సభ్యులు, శ్రీ యాళ్లబండి వెంకట సాయి పవన్, శ్రీమతి సత్యరవళి కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి వీర వెంకట సత్య జగదీష్ మోహన్ నాయుడు, శ్రీమతి దుర్గారత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ బందెల రామాంజనేయులు, శ్రీమతి మణికంఠ కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి వెంకటేశ్వరరావు, శ్రీమతి విద్యుల్లత కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకటేశ్వరరావు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ గోళ్ల రామచంద్రరావు, శ్రీమతి రత్నమాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన చిన్నాగేశ్వరరావు, శ్రీమతి నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ మానేపల్లి మల్లేశ్వరరావు, శ్రీమతి బాళమణి కుటుంబ సభ్యులు, శ్రీ మిరియాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి వెంకట పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ తాటికాయల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి త్రివేణి కుటుంబ సభ్యులు, శ్రీ గిద్ద సత్యనారాయణ, శ్రీమతి సుజాత కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల మోహన్ దాస్ కరంచంద్ బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శేషారత్నం, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి పోతు లక్ష్మి మరియు కుమారులు, శ్రీ ఆదూరి కాళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ కనుమూరి దుర్గాప్రసాద్, శ్రీమతి నాగహామివతి కుటుంబ సభ్యులు, శ్రీ కుర్తి కృష్ణ, శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, శ్రీ పర్ణ రామకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కాకి వెంకటలక్ష్మి కుమారుడు అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి రామసీత కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ణ చిన్న నరసింహారావు, శ్రీమతి నోకాలమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ పెరుమాళ్ళ పాండురంగారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ తంగెళ్ల త్రినాథ్, శ్రీమతి కవిత కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల కొండయ్య, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ యజ్ఞ నాగేశ్వరరావు, శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీమతి లింగాల అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీమంతుల శ్రీనివాసు, శ్రీమతి స్వరూప కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి రామారావు, శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి వీర వెంకట సత్య జగన్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ పాతాళ వీర సత్యనారాయణ, శ్రీమతి విజయరామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దామశెట్టి ప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఏ విధంగా తాడేపల్లిగూడెం నుంచి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ గరినిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, వారి కుమారులు రామ్ గోపాల్, జగదీష్ కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును పొందారు. శ్రీ గరినిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ గంధం వెంకటరామరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాళ్లబండి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచంట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోడపాటి రామజోగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ తోట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తాడేపల్లిగూడెం సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం స్వామివారిని దువ్వ గ్రామంలో సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వర్ధినిడి గోపాలకృష్ణ, శ్రీమతి అలివేలు మంగతాయర్ కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు, శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ నీలం గోపాలకృష్ణ, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల శ్రీను, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీరాముల నరసింహమూర్తి, శ్రీమతి జ్యోతీశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం సాంబశివరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల అన్నవరం, శ్రీమతి పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ మైకాపుల మహేశ్వరరావు, శ్రీమతి రేణుకాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల సత్యనారాయణ, శ్రీమతి పోసిరత్నం కుటుంబ సభ్యులు, శ్రీ రుద్ర మాణిక్యం, శ్రీమతి వెంకట సత్యవతి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినేడి గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల మాణిక్యం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నీలం గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల శ్రీను గారి కుటుంబ సభ్యులకి, శ్రీ శ్రీరాముల నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సాంబశివరావు కుటుంబ సభ్యులకి, శ్రీ కాపకాయల అన్నవరం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైకాపుల మహేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ చిక్కాల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ రుద్ర మాణిక్యం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న
శ్రీ ముత్యాల శ్రీనివాస్, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వీరన్న, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ చల్లా చంద్రరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రమూర్తి, శ్రీమతి అనిత కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరు వెంకట సుబ్బారావు, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వెంకన్న, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవాది సత్యనారాయణ, శ్రీమతి సుహాసిని కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి రత్నతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల వెంకటేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ, శ్రీమతి కేశవమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బండి శ్రీనివాస్, శ్రీమతి మణమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ వీరమల్ల ముసలయ్య, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ జాలం చంద్రరావు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల సుబ్బారావు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, వీరందరికీ కూడా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దువ్వ నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ వర్ధినేడి గోపాలకృష్ణ గారు, శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు, శ్రీ నీలం గోపాలకృష్ణ, శ్రీ దొడ్ల శ్రీను, శ్రీ శ్రీరాములు నరసింహమూర్తి, శ్రీ కడియం సాంబశివరావు, శ్రీ కాపకాయల అన్నవరం, శ్రీ మైకాపుల మహేశ్వరరావు, శ్రీ చిక్కాల సత్యనారాయణ, శ్రీ రుద్ర మాణిక్యం, ఈ కుటుంబాల వారందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దైవ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పైడిపర్రు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి పైడిపర్రు వెంకటరాయపురం సభ్యులు శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సచివతి, పెద్ద కుమారుడు వెంకట సాయి, కోడలు శ్వేత, చిన్న కుమారుడు సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సచివతి, పెద్ద కుమారుడు వెంకట సాయి, కోడలు శ్వేత, చిన్న కుమారుడు సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ కుటుంబ సభ్యులు. అనంతరం స్వామివారిని రెండో కుటుంబం స్వామివారిని ఆహ్వానించినటువంటి రెండవ కుటుంబం శ్రీ ఏడిద శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మీ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్, కోడళ్ళు శృతి, నాగ, అనీష, మనవరాళ్ళు ఈశాన్వి, ఐరాశ్రీ, అన్షి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఏడిది శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మీ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్, కోడళ్ళు శృతి, నాగ, అనీష, మనవరాళ్ళు ఈశాన్వి, ఐరాశ్రీ, అన్షి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ వడ్డి తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది స్వామిప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సాంబయ్య, శ్రీమతి లేట్ పార్వతీ కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది కృష్ణ, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన వడ్డి తాతారావు గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది స్వామిప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, బడేటి నాగ వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మేనేడి వెంకట నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది సాంబయ్య గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది కృష్ణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వడ్డి తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది స్వామిప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మోపుదేవ్ సాంబశివరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సచివతి, పెద్ద కుమారుడు వెంకట సాయి, కోడలు శ్వేత, చిన్న కుమారుడు సురేంద్ర కుమార్, మనవరాలు ఉమా జస్వంత్, భానుతేజ కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండో కుటుంబం శ్రీ ఏడిది శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్, కోడళ్ళు శృతి, నాగ, అనీష, మనవరాళ్ళు ఈశాన్వి, ఐరాశ్రీ, అన్షి కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సత్కరించినటువంటి వడ్డి తాతారావు గారు, జవ్వాది స్వామిప్రసాద్ గారు, బడియేటి నాగ వెంకట సత్యనారాయణ గారు, మేనేడి వెంకట నరసింహారావు, జవ్వాది సాంబయ్య గారు, జవ్వాది కృష్ణ గారు కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తణుకు నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి పెరవల సభ్యులు శ్రీ సలాది సుబ్బరాయలు, శ్రీమతి రామ నాగలక్ష్మి,
కుమార్తె వెంకట నాగ సత్యగాయత్రి కుమారుడు శివజ్యోతి స్వరూప్ కుటుంబ సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యవేణ ఈశ్వర రస స్వరూప్ చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సలాది సుబ్బరాయలు, శ్రీమతి రామ నాగలక్ష్మి, కుమార్తె వెంకట నాగ సత్యగాయత్రి, కుమారుడు శివజ్యోతి స్వరూప్ కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కోటిపిల్లి మోద్దీన్ బాషా, శ్రీమతి విజయకుమారి, కుమారుడు మహేష్ కుటుంబ సభ్యులు. శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకుల్ రవితేజ కుటుంబ సభ్యులు. శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి, కుమారుడు వెంకటకృష్ణ కిరణ్ కుమార్, కుమార్తె దివ్య భవానీదేవి కుటుంబ సభ్యులు. శ్రీ కోటిపిల్లి నరసింహమూర్తి, శ్రీమతి శిరోమణి, కుమారుడు వెంకట ఉమా పవన్ కుమార్ కుటుంబ సభ్యులు. లేట్ ఆళ్ల రామారావు, శ్రీమతి సచివతి గారి కుటుంబ సభ్యులు. శ్రీ మంగిన శ్రీహరినాథ్, శ్రీమతి ఉషా, కుమారులు శ్రీహర్ష, ఉమామహేష్ కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ కోటిపిల్లి మోద్దీన్ బాషా గారి కుటుంబ సభ్యులకి, బెల్లపకొండ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, మద్దాల శంకరనారాయణ గారి కుటుంబ సభ్యులకి, కోటిపిల్లి నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, లేట్ ఆళ్ల రామారావు గారి కుటుంబ సభ్యులకి, మంగిన శ్రీహరినాథ్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశిస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దంగేటి వీర్రాఘవలో శ్రీమతి సాయిలీల గారి కుటుంబ సభ్యులు, శ్రీ గాది సూరిబాబు, శ్రీమతి అగ్రబ్రాహ్మ గారి కుటుంబ సభ్యులు, లేట్ కామిన నరసింహారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంపల్లి రామకృష్ణ, శ్రీమతి చాన్బియామ్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎత్తంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాగాత రుక్మిణి గారి కుటుంబ సభ్యులు, లేట్ ఏనుగుల లక్ష్మీనారాయణ, శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గోన వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రావూరి నీలవేణి, కుమారుడు నాగ వెంకట ధనరాజ్ కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వంకా మోహన్ రావు, శ్రీమతి వెంకటేశ్వర గారి కుటుంబ సభ్యులు, శ్రీ దిర్సుమల్ దొరయ్య, శ్రీమతి వీర్రాఘవల్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దిర్సుమల్ వీరభద్రరావు, శ్రీమతి ఛాయాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కా సుబ్రహ్మణ్యం, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సలాది సుబ్బరాయలు, శ్రీమతి రామ నాగలక్ష్మి, కుమార్తె వెంకట నాగ సత్యగాయత్రి, కుమారుడు శివజ్యోతి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందిన అనంతరం రెండవ స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ కోటిపిల్లి మోద్దీన్ బాషా గారి కుటుంబ సభ్యులకి, బెల్లపకొండ శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, మద్దాల శంకరనారాయణ గారి కుటుంబ సభ్యులకి, కోటిపిల్లి నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, లేట ఆళ్ల రామారావు గారి కుటుంబ సభ్యులకి, మంగిన శ్రీహరినాథ్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తణుకు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వల్లూరుపర్తి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ లేట్ పుల్లా వెంకటరావు, శ్రీమతి తిరుమల, కుమారుల నరసింహారావు, లక్ష్మీ సూర్య వరప్రసాద్ కోడళ్ళు, శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి మనవరాళ్ళు మహతి, సాహితీ కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. లేట్ శ్రీ పుల్లా వెంకటరావు, శ్రీమతి తిరుమల, కుమారుల నరసింహారావు, లక్ష్మీ సూర్య వరప్రసాద్ కోడళ్ళు, శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి మనవరాళ్ళు మహతి, సాహితీ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దంగేటి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మీజ్యోతి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉషా కిరణ్ పణీంద్ర, కుమార్తె ఉషాభవాని, తల్లి సావిత్రి కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన లేట్ శ్రీ పుల్లా సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి సాయి రేణుక, సురేష్, ఇంద్రాణి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల దానరాజు, శ్రీమతి ధనలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు అనే ఉమేష్, కుమార్తె ఉమాసాయితీ కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి వశశ్రీ కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి లేట్ శ్రీ పుల్లా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అడబాల దానరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శీలంశెట్టి శివకొండలరావు, శ్రీమతి ఉమాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి రామచంద్రరావు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి రామారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి పల్లమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దేవరపల్లి ధర్మారావు, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోళ్ల గోవిందరావు, శ్రీమతి నరసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చిన్నాల నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ గైగాల దానయ్య, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి శ్రీను, శ్రీమతి భవానీ గారి కుటుంబ సభ్యులు, కృష్ణాయిపాలెం నుండి శ్రీ పుట్టా సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్టా సత్యనారాయణ, శ్రీమతి సచివతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ రెడ్డి శేషారత్నం సత్యనారాయణ లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గుణం సుబ్బారావు, శ్రీమతి నాగరత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ చుండ్రు
వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అరుణ కుమారి గారి కుటుంబ సభ్యులు, కొత్తూరు శ్రీ గట్టం రామాంజనేయులు, శ్రీమతి కనకదుర్గ గారి కుటుంబ సభ్యులు, జగన్నాథపురం శ్రీ జగత పుల్లయ్య, శ్రీమతి దుర్గ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వల్లూరుపల్లి, కృష్ణాయపాలెం, కొత్తూరు, జగన్నాథపురం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వల్లూరుపల్లి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి లేట్ శ్రీ పుల్లా వెంకట్రావు, శ్రీమతి తిరుమల, కుమారులు నరసింహారావు, శ్రీ లక్ష్మీ సూర్య వరప్రసాద్, కోడలు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితీ కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం శ్రీ దంగేటి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మీ జ్యోతి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉషాకిరణ్, పణీంద్ర, కుమార్తె ఉషాభవాని, తల్లి సావిత్రి కుటుంబ సభ్యులకు కూడా స్వామి వారి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన లేట్ శ్రీ పుల్లా సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ అడబాల్ దానరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి కూడా ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. తర్వాత ఏలూరు నుండి స్వామివారిని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణం నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకునేటువంటి శ్రీమతి దండు వరలక్ష్మి, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉష మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దండు వరలక్ష్మి, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉష మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండో కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత కుటుంబ సభ్యులు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న, కుమారుడు గణేష్ నాగసూర్య, కుమార్తె ఉమారేష్మ కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ, కుమారుడు శివదుర్గ రాజేంద్ర గోపాల్, శ్రీమతి వెంకట దుర్గమణి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవింద్, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరి నాగభూషణం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధరాజు వంశీకృష్ణ, శ్రీమతి రాజశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజు శ్రీనివాస్, శ్రీమతి రమాప్రశాంతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి, శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న కుటుంబ సభ్యులు, శ్రీ దాడి వెంకట గంగాజల నాగభూషణం, శ్రీమతి నాగేంద్రమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరి నాగభూషణం, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్ర రాంబాబు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరికి లతాశ్రీ, కుమారుడు వెంకట దీపక్ కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్టి గోవిందు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి తానంకి సీతారత్నం కుటుంబ సభ్యులు, శ్రీ దొగ్గన శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దౌలూరి సందీప్, శ్రీమతి రామ్ తులసి కుటుంబ సభ్యులు, శ్రీ పండ్రోతి వేద రాజ్ కుమార్, శ్రీమతి పద్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కరకా శ్రీనివాసరావు, శ్రీమతి రామా సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అచ్చన్న గారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ అక్బర్ అలీ, శ్రీమతి హసీనా గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ల గురుమూర్తి, శ్రీమతి వెంకటేశ్వరం గారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా సత్యనారాయణ, శ్రీమతి పుణ్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లం ప్రమోద్ కుమార్, శ్రీమతి జ్యోత్స్నా గారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్ల బాలాజీ, శ్రీమతి శ్రావణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి జగదీష్ కుమార్, శ్రీమతి సాయి సోహిత కుటుంబ సభ్యులు, శ్రీ గుడిమెట్ల విశ్వనాథం గారు, శ్రీమతి రమాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి శ్రీ గణేష్ సత్యకిషోర్, శ్రీమతి సత్య శిరీష కుటుంబ సభ్యులు, శ్రీ కటకం దుర్గారావు, శ్రీమతి మోహన్ కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ పిచ్చుకల నాగ శ్రీనివాస్, శ్రీమతి గీతా వెంకట పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ అన్నా మోహన్, శ్రీమతి భాను గారి కుటుంబ సభ్యులు. వీరందరికీ కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు వరలక్ష్మి, కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉషా కుటుంబ సభ్యులకు స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం రెండవ కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవిలత కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కలికిమూర్తి గారి కుటుంబ సభ్యులకి, అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరు నాగభూషణం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏలూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జాలిపూడి నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు లక్ష్మి ఉమా, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ కుటుంబ సభ్యులు వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క
దేవివేణి ఈశ్వర రసస్వరూప్ తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు లక్ష్మీ ఉమా, మనవలు మోహిత్, దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పూతినీడి ఏడుకొండలు, శ్రీమతి ఝాన్సీ హైమవతి కుటుంబ సభ్యులు, కుమారులు ఉమామహేష్, ఉమా సతీష్, ఉషాకిరణ్ కుటుంబ సభ్యులు. స్వామిని సాల్వతో సత్కరించిన స్వామి శ్రీ పూతినీడి ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పూతినీడి ఏడుకొండలు, శ్రీమతి ఝాన్సీ హైమవతి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట పెద్దిరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు లక్ష్మి ఉమా, మనవలు మోహిత్, దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పూతినీడి ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జంగారెడ్డి గూడె నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ బజ్జర్ల సత్యనారాయణ, శ్రీమతి వీరమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ నొలకాని శ్రీను, శ్రీమతి జ్యోతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని గారి కుటుంబ సభ్యులు, శ్రీ వేగి రవికుమార్, శ్రీమతి గౌతమి గారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా శ్రీ బజ్జర్ల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, నొలకాని శ్రీను గారి కుటుంబ సభ్యులకి, చింతా ధర్మారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగి రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కోరా వెంకటస్వామి, శ్రీమతి నాగరాజేశ్వరి దేవి కుటుంబ సభ్యులు, శ్రీ కన్నా లక్ష్మణరావు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిబండి నాగ సూర్య రామకృష్ణారావు, శ్రీమతి వీరవేణి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కెత్తే సంతోష్, శ్రీమతి రాజశ్రీ గారు కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బజ్జర్ల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, నొలకాని శ్రీని గారి కుటుంబ సభ్యులకి, చింతా ధర్మారావు గారి కుటుంబ సభ్యులకి, వేగి రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది జంగారెడ్డి సభ్యులు గూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి అచ్చిమాంబ కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తోట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాదం ఉమాకాంత్, శ్రీమతి సంజయరాణి కుటుంబ సభ్యులు, శ్రీ ఇరుబండి సూర్యనారాయణ, శ్రీమతి పద్మలత కుటుంబ సభ్యులు, శ్రీ పి భరత్, శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ తోట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నిడదవోలు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వనకరమిల్లి నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పసుపులేటి గంగా ఈశ్వరుడు, శ్రీమతి గంగా నాగలక్ష్మి, కుమారుడు ఉమాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పసుపులేటి గంగా ఈశ్వరుడు గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీ కరిబెండి నాగరాజు, శ్రీమతి వెంకట నాగమణి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మే 18వ తేదీన స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఆయా గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ అడబాల దానరాజు, శ్రీమతి చింతా సుహాసిని గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీ నరహర్శెట్టి జనార్దన్ కల్కమూర్తి, శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారులకి స్వామి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि वीरी पल्लेरमुलनि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसीनटुलनिदिगो हरयो हुस्सेन शाह सद्गुरु नरसीनटुलनिदिगो हरयो मोहियुद्दीन बादशाह सद्गुरु नरसीनटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.